వీడెవడో బాగా కరువులో ఉన్నట్టున్నాడో దొరికిందే ఛాన్స్ అని చెప్పి రోడ్డు మీద అన్ని కానిచ్చేస్తున్నాడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రెసెంట్ నేను బ్యాంకాక్ లో కౌసాన్ రోడ్ అనే ఒక ప్లేస్ లో అయితే ఉన్నా. సో బ్యాంకాక్ లో ఇది మోస్ట్ ఫేమస్ అన్నమాట. ఎంత ఫేమస్ అంటే బ్యాంకాక్ ఎవరైనా వస్తున్నారంటే దానికి రీజన్ ఈ కోసాన్ రోడ్డే. అంతా అసలు ఈ కోసాన్ రోడ్లో ఏముంటుంది, ఏమేమి చేయొచ్చు, యాక్టివిటీస్, అదే ఏమేమి చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు, మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా వీడియోలో. సో వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి చివరి దాకా చూసేయండి. అండ్ దీనికి ముందు నేను ఇంకా కొన్ని బ్యాంకాక్ వీడియోస్ అయితే పెట్టున్నా, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఫ్యామిలీ సెక్షన్ అనమాట. అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ సౌండ్ ఉండదు, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు, క్యాండిల్ లైట్ డిన్నర్స్, కొంచెం పీస్ఫుల్గా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఈ రోడ్డు చాలా బాగుంటుంది. అండ్ దీని పక్కనే జస్ట్ 20 మీటర్స్ ఆ పక్క సందులో వెళ్తే ఇంకొక రోడ్డు వస్తుంది, సేమ్ ఇలానే ఉంటుంది ప్యారలల్గా. అదైతే బ్యాచిలర్స్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం మ్యూజిక్ హంగామా అంతా ఆ రోడ్లో ఉండేది, అది కూడా చూపిస్తాకండి ఇప్పుడు మీకు. హే గాయ్స్, వెల్కమ్ టు కౌసాన్ రోడ్ ఇన్ బ్యాంకాక్. కొంతమంది దీన్ని కోసాన్ రోడ్ అని, కొంతమంది కౌసాన్ రోడ్ అని పిలుస్తారు. నేను ఏదైనా మిస్టేక్గా చెప్పుంటే క్షమించండి. ఈ బ్లాక్ టీ షర్ట్ బాబు అయితే మరి ఆగలేకపోతున్నట్టున్నాడు. రోడ్డు మీదే అన్ని, అంటే బ్యాంకాక్లో ఇవన్నీ సర్వసాధారణం, ఎవరు పట్టించుకోరనమాట. బ్యాంకాక్లో నైట్ లైఫ్ మెయిన్గా 2 ప్లేసెస్లో బాగుంటుంది. ఒకటి నానా ప్లాజా, అది వచ్చి సుక్కుమ్విట్ అని వేరే ప్లేస్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ కౌసాన్ రోడ్డు. అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ సన్సెట్, రాత్రి 7 నుంచి మొదలవుతుంది. తెల్లార్లు మీకు ఓపిక ఉండాలి, కానీ తెల్లవారుజామున 5 దాకా అదే మ్యూజిక్, అదే అరుపులు, అదే జనాలు. బై మిస్టేక్ మార్నింగ్ పూట కానీ మీరు ఈ రోడ్లోకి వస్తే అసలు ఇది కోసాన్ రోడ్డేనా, రాత్రి నేను ఉన్నది ఈ ప్లేస్లోనేనా అనే ఒక డౌట్ మీకు వస్తుంది. ఎందుకంటే అంత సైలెంట్ అనమాట మార్నింగ్ అంతా. నైట్ అయితే ఇంకా బ్యాండ్ బాజానే. ఎవరైనా వచ్చి అసలు ఏముంటుందిరా ఈ కౌసాన్ రోడ్లో అంటే ఫస్ట్ నీకేం కావాలో అడుగు, అది లేకపోతే అప్పుడు చెప్పు అంటారు. డీజేలు ఉంటాయి, పబ్బులు, బార్లు, షాపింగ్, ఫుడ్, మసాజ్లు, ఇంకా ఇంకొకటి అంటే దాని పేరు నేను చెప్పలేను. సో ప్రతిదీ మీకు ఈ రోడ్లోకి వస్తే ప్రతిదీ దొరుకుతుంది. అండ్ బ్యాంకాక్ మొత్తం ఇలాగే ఉండదు నైట్ అయితే. ఓన్లీ కొన్ని ప్లేసెస్ లైక్ ఈ కౌసాన్ రోడ్డు, నానా ప్లాజా, కొన్ని ప్లేసెస్లోనే మీకు నైట్ లైఫ్ ఉంటుంది. మిగతా ప్లేసెస్లో 9-10కి మొత్తం క్లోజ్ అయిపోతాయి. సో బ్యాంకాక్ అంటే మొత్తం అట్లానే ఉంటుందేమో అనుకుంటారేమో, అస్సలు ఉండదు. సో పర్టికులర్ నైట్ లైఫ్ అంటూ ఉంటాయి అన్నమాట. సో బెటర్ మీరు స్టేయింగ్ కూడా, అంటే మీరు ఆ నైట్ ఎక్కడైతే టైం స్పెండ్ చేస్తున్నారో ఆ ఏరియాలో స్టే తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనం లేట్ నైట్ అయినా కానీ త్వరగా మన రూమ్కి వెళ్ళిపోవచ్చు బై వాక్తోనే. సో నేనైతే ఈ కౌసాన్ రోడ్లోనే హోటల్ తీసుకున్న, హాస్టల్ జస్ట్ ఇక్కడ నుంచి 100 మీటర్సే. ఎందుకంటే మనం నైట్ 2 గంటల తిరిగినా కానీ నడుచుకుంటే రూమ్కి వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. మార్నింగ్ మొత్తం ఇష్టం వచ్చినట్టు తిరగండి, సాయంత్రానికి రూమ్కి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇట్లాగా ఇలాంటి రోడ్లకు వచ్చేసారంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది రోడ్డు మీద బోర్డ్స్ పట్టుకొని నిలబడుకున్నారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు అంతా. సో వాళ్ళు ఏంటంటే మా పబ్బులోకి బార్లోకి రండి అని పిలుస్తూ ఉంటారు. సో అలాంటి దగ్గరికి వెళ్ళే ముందు ఒక సెకండ్ ఆలోచించి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ బిల్లు మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఈ కోసాన్ రోడ్లో మనకి స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయి. మెయిన్గా థాయ్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్, అండ్ ఈ పురుగులు ఉంటాయి కదా, బొద్దింకలు, తేళ్ళు, పాములు, అవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చి మొసలి కబాబ్, అది చాలా ఫేమస్ అనమాట ఈ స్ట్రీట్లో. ఎందుకంటే ఎక్కువ మంది అక్కడ చేరే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఆ మొసలు పక్కన చేరి. అండ్ ఈ రోడ్లో ఫుడ్ ఒకటే కాదు, ఇంకా షాపింగ్ కూడా చాలా దొరుకుతాయి. మనకి బట్టలు కానీ, చెప్పులు, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి. అవి కూడా ఒకసారి ట్రై చేయండి మీ స్ట్రీట్కి వస్తే. ఈ కౌసాన్ రోడ్డు సిటీకి సెంటర్లో ఉంటుంది. అండ్ దీని టోటల్ డిస్టెన్స్ వచ్చి 400 మీటర్స్, అంటే 1/2 కిలోమీటర్ కంటే తక్కువే. ఒక 5 to 10 minutes మనం మొత్తం తిరిగేయచ్చు కౌసాన్ రోడ్ అంతా.
ఈ కౌసాన్ రోడ్ చూడడానికి ఎలా ఉంటుందంటే, మీరు కానీ గోవాకి వెళ్ళి ఉంటే టిటోస్ లైన్ అని బాగా బీచ్ దగ్గర ఒక స్ట్రీట్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. అండ్ ఈ రోడ్లో మీకు వెహికల్స్ అవేం రావన్నమాట. నైట్ టైం కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా తిరగచ్చు. నేనైతే ఈ రోడ్డుని ఆ కోస నుంచి ఈ కోసకి ఒక 5 సార్లు తిరిగినాను, అటు ఇటు ఏం ట్రై చేయలేదు, ఏ పబ్లోకి వెళ్ళలేదు. జస్ట్ ఒక దగ్గర ఫుట్ మసాజ్ అయితే చేయించుకున్నా, ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరిగి కాలు నొప్పులు వచ్చేసినాయి. సో మన దగ్గర బడ్జెట్ ఉండి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మంచిగా వెళ్ళొచ్చు మిగతా వాటికి. నేను ఒక్కనే కాబట్టి నేనైతే ఎక్కడికి వెళ్ళా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి. నేను ఇవాళ ఫస్ట్ ఈ కౌసాన్ రోడ్కి వచ్చి చూసి అబ్బాయి ఇది భలే ఉంది అనుకున్నా. కానీ దీనికి మించి ఇంకొక ప్లేస్ ఉంది, పటాయాలో వాకింగ్ స్ట్రీట్ అని. అది అయితే నెక్స్ట్ లెవెల్, దీనికంటే 10 times అడ్వాన్స్డ్ అనమాట. ప్రతిదీ మీకు ఓపెన్గా ఉంటుంది. ఇక్కడన్నా కొన్ని ఓపెన్గా కనిపించో, అదైతే రోడ్డు మీదే మీకు ఎందుకులేండి, అది కూడా చూపిస్తా. వాకింగ్ స్ట్రీట్ వీడియో వస్తుంది, ఇంకొక 2-3 వీడియోస్ తర్వాత వాకింగ్ స్ట్రీట్ వీడియో కూడా పెడతాను, చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుందో. నేనైతే ఒక అరగంట సేపు ఈ రోడ్లో తిరిగి ఫైనల్గా ఒక దగ్గర అయితే ఆగా మసాజ్ చేయించుకుందామని. ఇదే అనమాట మసాజ్ సెంటర్. అండ్ ఈ మసాజ్లు కూడా 1/2 hour, 1 hour, 1.5 hour, 2 hours ఇలాగా. అండ్ ఫుట్కి, హెడ్కి, బాడీకి, అంటే మనం ఏది తీసుకుంటున్నాం, ఎంతసేపు తీసుకుంటున్నాం అన్న బట్టి ప్రైస్ ఉంటుంది. ఈ మసాజ్ సెంటర్ బయటే మనం చెప్పులు వదిలేయాలి. ఆ వదిలిన చెప్పుల్ని వాళ్ళు చేతితో పట్టుకుని లోపల తీసుకొస్తారు. నాకైతే అది నచ్చలేదు, వాళ్ళు నా చెప్పుల్ని చేతితో అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అరే చెప్పులు నిన్ను చేతితో పట్టుకోవడం వద్దు అని చెప్పిన. బట్ వాళ్ళు ఇట్స్ ఓకే సార్ మాకు ఇది అలవాటు అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పారు. సరే అని చెప్పి కామ్ అయిపోయినా. ఆ తర్వాత మన కాళ్ళని నీట్గా ఆయిల్ అదే క్రీమ్ ఒకటి వేసి కడుగుతారు అనమాట ఫస్ట్. అంటే నేను తీసుకుంది ఫుట్ మసాజ్, సో అందుకని కాళ్ళు కడిగి తర్వాత మసాజ్ అయితే స్టార్ట్ చేస్తారు. మన దరిద్రం ఎలా ఉంటుందంటే, మసాజ్ సెంటర్లో రాగానే ఫస్ట్ అబ్బాయిని ఇచ్చారు మసాజ్ చేయడానికి. అబ్బాయి అయితే నాకు వద్దు, నేను చేయించుకోనన్నా. ఆ తర్వాత ఒక ఓల్డ్ లేడీని అయితే ఇచ్చినారు. పాపం ఈవెన్ కూడా వద్దు అంటే ఫీల్ అవుతుందేమో అని చెప్పి లాస్ట్ కాంచి అయితే చేయించుకోవాల్సి వచ్చింది. నేను చేయించుకుంది ఓన్లీ ఫుట్ మసాజే, మళ్ళీ ఏదేదో ఊహించుకుంటారేమో. ఇదోండి ఈ అక్క ఇప్పుడు మనకు మసాజ్ చేసేది. థ్యాంక్స్. ఈ మసాజ్ సెంటర్లకి ఇండియన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి వీళ్ళు కొన్ని వర్డ్స్ అయితే తెలుసు అనమాట, నమస్తే, బాగున్నారా, ఇలాంటివి. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది మసాజ్ చేయించుకుంటున్నారు, అమ్మాయిలు కూడా చేయించుకుంటారు. సో మసాజ్ అనేది మంచిదే చెప్పాలంటే బాడీకి. మీరు కూడా ఖచ్చితంగా థాయిలాండ్కి వస్తే 100% ట్రై చేయండి. థాయ్ మసాజ్ ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక 1/2 hour అయితే మసాజ్ చేశారు. ఇప్పుడే బయటకు వచ్చే మసాజ్ సెంటర్లో నుంచి. అండ్ ఒక్కొక్క మసాజ్ సెంటర్లో ఒక రకమైన యూనిఫామ్ ఉంటుంది. మనం వెళ్ళింది ఎల్లో కలర్ యూనిఫామ్ కదా, ఇక్కడ చూడండి పింక్ కలర్. అంటే డిఫరెన్స్ ఉండాలి కదా, వాళ్ళ దానికి వీళ్ళ దానికి పక్కనే ఉంటాయి. అండ్ మీరు కానీ ఒక బ్యాచ్ అంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మీకు ప్రతి దగ్గర డిస్కౌంట్ దొరుకుతుంది. నేను ఒక్కనే కాబట్టి ఒక దగ్గర ₹1 కూడా తగ్గించారు నాకు. సో బెటర్ ఫ్రెండ్స్తో వెళ్ళారంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు థాయిలాండ్ మాత్రం. నేనైతే ఈ కౌసాన్ రోడ్లో ఒక 2 hours పాటు అటు ఇటు తిరిగి షాప్లోకి వచ్చిన ఫ్యామిలీ కోసం చిన్న షాపింగ్. మీకు ఆల్రెడీ చెప్పా కదా, మీకు ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. బట్టలు, చెప్పులు, క్రాక్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి డిజైన్స్. చిన్నపిల్లలకి, లేడీస్కి
మా బుడ్డోడికి అయితే తీసుకున్న ఒక పేరు. కాస్ట్ అంటారా చాలా ఎక్కువ, అదైతే చెప్తున్నా కదా, మన సైడ్ ఉన్నట్టయితే ఉండదు. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్కి బాగా నచ్చుతాయి. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. మెయిన్గా మీకు ఈ బుద్ధుడి విగ్రహాలు, ఫొటోస్ అవి ఉంటాయి. సో నేను ఒక చిన్న బొమ్మ కూడా కొనుక్కున్నా బ్యాంకాక్ వచ్చినట్టు గుర్తు కోసం. అంటే మన ఆత్రం ఎలా ఉంటుందంటే ఫస్ట్ రోజే షాపింగ్ చేసేయాలి, అది వేసుకుని మొత్తం ట్రిప్ అంతా తిరగాలి. సో బెటర్ మీరు షాపింగ్ అయితే లాస్ట్ రోజు ప్లాన్ చేసుకోండి. అండ్ నేను తీసుకున్నవి ఈ 2 క్రాక్స్, ఆ బ్యాగ్ ఇక్కడ. వీటి కాస్ట్ నాకు 1000 థాయ్ బాత్స్, అంటే అటు ఇటుగా 2500 పడింది. థాయిలాండ్లో ది మోస్ట్ ఫేమస్ పార్ట్ అయితే ఇదే. వీటి కోసమే ఇందాకటి నుంచి ఎతుకుతా ఉన్నా. పాములు, పురుగులు, సాలిపురుగు, మిడతలు, బల్లి, తేలు, బొద్దు, ఇంకా అబ్బే మనం వేటిని చూస్తే కంపరంగా ఫీల్ అవుతాము. అవన్నిటిని మంచిగా ఫ్రై చేసి మసాలాలు జల్లి రెడీగా పెట్టున్నారు అమ్మేదానికి. అండ్ చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు. వీటిలో నేను ఒకదాన్ని అయితే తిన్నా. అది ఏంటా అని మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి. మీ కానీ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి, వెంటనే పెట్టేస్తా ఒక దరిద్రపు గొట్టు పదార్థాన్ని. అంటే ఇక్కడ ఉండే వాటిల్లో ఒకదాన్ని అయితే నేను తిన్నా ఫస్ట్ టైం జీవితంలో. అది మీరు ఊహించుకోండి నేను ఏం తిన్నాను. అండ్ ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ దగ్గర కొన్ని ప్లేసెస్లో వీళ్ళు ఫ్రీగా వీడియో తీయనివ్వరు మనల్ని. 10 బాతులు అయితే అడుగుతారు, అది ఇస్తే మన ఇష్టం ఎంతసేమని తీసుకోవచ్చు. సో మీరు ఇప్పటిదాకా చూసింది అటుపక్క స్ట్రీటు, అంటే ఈ కోసాన్ రోడ్లో 2 స్ట్రీట్స్ ఉంటాయి మెయిన్. అదంతా గలబా, డీజే అలాగా. ఇది వచ్చి చాలా ప్రశాంతంగా ఫ్యామిలీస్ చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. మంచిగా లైట్స్, క్యాండిల్ లైట్ డిన్నర్స్, ఆ టైప్ సెటప్ ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే బేసిక్గా నాకు ఈ మ్యూజిక్, ఆ డిస్కో లైట్లు అంత పడదనమాట, తలనొప్పి వచ్చేస్తుంది. బట్ ఇలాంటి దగ్గరలో ఎంతసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో మీరు కూడా నాలాగా ఫీల్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చేసి మంచిగా డిన్నర్ చేసుకొని మన ఇష్టం ఎంతసేపు కూర్చోవచ్చు. అని ఇక్కడ కూడా మీకు స్ట్రీట్ స్టాల్స్ అయితే ఉంటాయి, బండి మీద ఫుడ్ అవి కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ కౌసాన్ రోడ్ దగ్గర నుంచి హాస్టల్కి అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ. జస్ట్ పక్కనే ఒక 10 మీటర్సే అనమాట నా హాస్టల్. అండ్ ఇప్పుడు టైం అయితే నైట్ 11 అయింది. సో ఇంకా పడుకుని మళ్ళీ పొద్దున మనం వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో రేపు పొద్దున మనం మొత్తం బ్యాంకాక్లో ఉండే మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ టెంపుల్స్, రివర్ క్రూజు, అవంతా రేపటి వీడియోలో పెడతా. అది వచ్చేసి డే 2, ఇదంతా డే 1 అనమాట. సో డే 1 నేను నైటు ఈ కోసాన్ రోడ్ కూడా కవర్ చేసేసాం. సో డే 2, డే 3 ఇలా ఇంకా ఒక 10 డేస్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఈ బ్యాంకాక్ సిరీస్, థాయిలాండ్ సిరీస్ సంబంధించి. సో అన్నీ అప్లోడ్ చేస్తా, ఓపిక్గా చూడండి. సో మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. అంటే థాయిలాండ్ ఇలా ఉంటుందా, ఎంత ఖర్చు అవుతుందా, ఈ ప్లేసెస్ చూడాలా, ప్రతిదీ మీకు ఐడియా వస్తుంది నా వీడియోస్ కానీ చూస్తే. ప్రజెంట్ టైం అయితే నైట్ 11:30 అయింది. జస్ట్ ఇప్పుడే హోటల్కి అయితే వచ్చేసిన. అండ్ మా హోటల్ పైన టెర్రస్లో ఒక చిన్న బార్ సెటప్ కూడా ఉంది. ప్రతి దగ్గర ఉంటుంది హాస్టల్స్లో, హోటల్స్లో ఈ టైప్ సెటప్. గైస్ అది కౌసాన్ రోడ్ సంబంధించిన వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.